వాక్య భాగంలో మనం చూస్తా ఉన్నాం. తోమ యేసుక్రీస్తు శిష్యులలో ఒకడు. అయితే యేసుక్రీస్తు వారు శిలువలో మరణించి మూడవ దినాన తిరిగి లేచినప్పుడు శిష్యులందరూ కూడా ఆయన్ని చూశారండి. అది చూసిన శిష్యులలో తోమ లేడు. అది శిష్యులందరూ కూడా వచ్చి తోమతో చెప్తా ఉన్నారు, ఏమనంటే యేసయ్యను మేము కన్నులారా చూచాము అని తోమతో చెప్పినప్పుడు శిష్యులలో ఒకడైనటువంటి తోమ చెప్పినటువంటి మాట ఏమిటంటే, ఆయన చేతి గాయాల్లో నా వ్రేలు ఉంచితేనే నేను నమ్ముతాను, ఆయన ప్రక్క బల్లెపు పోటు ఆ గాయంలో నా చేయి ఉంచితేనే నేను నమ్ముతానని చెప్పి ఎవరితో చెప్పాడంటే శిష్యులతో చెప్పాడు. అది జరిగిన 8 రోజుల తర్వాత శిష్యులందరూ గదిలో కూర్చొని వారు ప్రార్థిస్తా ఉన్నప్పుడు మరి యేసుక్రీస్తు ప్రభువారు వేయబడి ఉన్న తలుపులు వేసినట్లే ఉన్నాయి, కానీ యేసుక్రీస్తు ప్రభువారు గదిలోనికి వచ్చినప్పుడు అందరూ చూస్తా ఉన్నారు. అయితే తోమ వచ్చాడండి. తోమలో ఉన్నటువంటి ఆసక్తి ఏంటంటే, యేసు గాయాల్లో ఆ చేతి గాయాల్లో నా వ్రేలు ఉంచుతాను, ఆయన ప్రక్క బల్లెపు పోటుతో తగిలినటువంటి ఆ గాయంలో కూడా నా చేయి ఉంచితేనే నేను నమ్ముతానన్న ఆ ఇష్టముతో ఉన్నటువంటి తోమ. ఇక్కడ మనం చూస్తే కనుక యేసుక్రీస్తు వారు వారికి ఏం చెప్పారంటే, మీకు సమాధానము కలుగునుగాక అని చెప్పినప్పుడు తోమాను బట్టి మరి యేసుక్రీస్తు వారు చెప్తా ఉన్నారు, నీ వ్రేలు చాచి 27 వచనమండి, నీ వేలు ఇటు చాచి నా చేతులు చూడుము, నీ చెయ్యి చాచి నా ప్రక్కలో ఉంచి అవిశ్వాసిని కాక విశ్వాసివై ఉండుమనను. అంటే తోమ ఏ జాబితాలో ఉన్నాడంటే అవిశ్వాసుల జాబితాలో ఉన్నాడు. తోమ 33.5 సంవత్సరాలు యేసును వెంబడించిన వ్యక్తే. యేసును మరి ఎక్కడికి వెళ్తే అక్కడికి వెంబడించినటువంటి వ్యక్తే. యేసు చేసిన కార్యాలను కల్లారా చూసినటువంటి వ్యక్తి అయినప్పటికీ కూడా యేసు చెప్పిన మాట మీద విశ్వాసం ఉంచలేదు. యేసు చెప్పారండి, మరి సిలువలో ఆయన మరి శ్రమలు పాలు అవ్వకముందు ఆయన చెప్పినటువంటి మాట, నన్ను మరణానికి అప్పగించి నేను మరణించినప్పుడు 3 దినాలు నేను భూమిలో మరి ఉంటాను, 3వ దినాన్ని నేను తిరిగి లేస్తానని చెప్పి ఎవరు చెప్పారంటే యేసుక్రీస్తు వారు చెప్పారు. అది అవిశ్వాస జాబితాలో ఉన్నటువంటి తోమ. అంటే మనుషుల కళ్ళకి తోమ ఎలా కనిపిస్తా ఉన్నాడంటే యేసుక్రీస్తు శిష్యులలో ఒకడుగా కనిపిస్తా ఉన్నాడు. యేసు చేసిన కార్యాల కంటే ఇంకా గొప్ప కార్యాలు చేస్తాడేమో అని చెప్పి చాలా మంది చూస్తా ఉన్నారు, కానీ తోమాలో ఏముందంటే అవిశ్వాసం ఉంది. యేసుతో అన్నమాట, శిష్యులతో అన్నటువంటి మాట తోమ, ఆయన చేతుల గాయాల్లో నా వ్రేలు ఉంచితేనే, ఆయన ప్రక్క బల్లెపు పోటు ఆ గాయంలో నా చేయి ఉంచితేనే, నేను తడివి చూస్తేనే నమ్ముతాను, నేను చూస్తేనే నమ్ముతాను, చూడకపోతే అసలు నేను నమ్మను అనేటువంటి అవిశ్వాసంతో ఎవరున్నారంటే తోమ ఉన్నాడు. యేసుక్రీస్తు వారు చెప్తా ఉన్నారు, చూచి నమ్మిన వానికంటే చూడక నమ్మిన వారు ధన్యులు. చూచి నమ్మిన వానికంటే చూడక నమ్మిన వారు ధన్యులు. అంటే తోమ ఎటువంటి వ్యక్తి అంటే, ఎగ్జిబిషన్కి వెళ్ళారు అనుకోండి, ఎగ్జిబిషన్లో అన్ని పెడతారు కదా, టికెట్ కొనుక్కుంటే చూడొచ్చండి, చూడొచ్చు, కానీ అన్నిటి మీద మనం కూర్చోవడానికి అవకాశం ఉండదు. వాటికి కూడా మరలా ఏం పెడతారండి, టికెట్ పెడతారు. తోమ ఎటువంటి వ్యక్తి అంటే ఎగ్జిబిషన్లో ఉంటాడు కానీ పనిగట్టుగా అన్నీ కూడా మరి జైంట్ వీలు ఇంకేముంటాయండి ఎగ్జిబిషన్లో, కొన్ని ఆట వస్తువులు ఉంటాయి, లేదా గన్ షూటింగ్ ఉంటుంది, లేకపోతే ఇవి ఉంటుంది, యారోస్ ఉంటాయండి, విల్లు బాణాలు ఉంటాయి. బిల్లు ఎక్కువ అవుతుంది అవుదండి, బిల్లు ఎక్కువ అవుతుంది, అయినా కూడా అన్నీ ఆడేసి మొత్తం అప్పుడు వెళ్తేనే సాటిస్ఫాక్షన్ కొంతమంది.
కొంతమంది చూడితే సరిపోద్ది, అక్కడ 4 ఫోటోలు దిగి మొత్తం అన్ని నేనే దగ్గరుండి అన్నిటినీ నేను ఉపయోగించుకున్నట్లు ఫీల్ అవుతానని కొంతమంది ఉంటారు. కానీ తోమ అటువంటి వ్యక్తి కాదు, తన చేతులతో తడమాలంటండి. అంటే కళ్ళతో చూసింది కూడా, కళ్ళతో చూస్తేనే కాదు కానీ కళ్ళతో చూడడంతో పాటు చేతులతో కూడా తడమాలి, తడిమి నిజమే ఈయన యేసు, ఇదిగో రంధ్రాలు కూడా ఉన్నాయి కాబట్టి నేను నమ్ముతాను. ఎంత కష్టమండి. అలాగే ఈనాటి కాలంలో కూడా ఉంటే కనుక రక్షించబడేవారు ఎక్కువ ఉంటారా తక్కువ ఉంటారా? తక్కువ ఉంటారండి. మనందరము కూడా యేసుని ఏ విధంగా నమ్మామంటే ఆయన మహోపకారాలు చేసే దేవుడు, అడిగితే ఆయన ఇచ్చేటువంటి దేవుడు. ప్రార్థనలో విరిగి నలిగిన హృదయంతో మనస్సుతో నేను ప్రార్థించినప్పుడు ఆయన నాకు తప్పక జవాబు ఇస్తాడు అన్న విశ్వాసంతో మనం యేసును వెంబడించామో అంత మాత్రమే కాదు కానీ ఆయన నా కొరకు సిలువలో మరణించారు, ఆయన నా కొరకు సిలువలో బలియాగము చేశారని చెప్పి మనం నమ్ముతాం. దేవుడికి స్తోత్రం. మరి చేతులతో సాధారణంగా ఎటువంటి పనులు మనం చేస్తామండి? చేతులు భోజనం, అక్కడ నుంచి రిప్లై ఇచ్చింది ఏమనంటే భోజనం చేస్తామంట చేతులతో. మరి యూత్ చెప్పారు భోజనం చేయడానికి ఉపయోగిస్తే. ఇంకా చెప్పాలండి, ఇంకా ముందు నుంచి ఏమొచ్చినాయంటే అంట్లు, బట్టలు. మరి నిజమే కావాలి చేతులు. ఇంకొకటి బండి నడుపుతారా? బండి నడపాలి, కారు నడపాలి, ఎవరినైనా గంటాలి, ఎవరినైనా లాగాలి. అంటే పుషింగ్ కూడా చేతులు వాడుతూ ఉంటాం. ఇంకా దేనికి వాడతామండి? మనం వాడే చేతులను బట్టి ఒకవేళ నోరు లేని జీవాలు కూడా అనుకుంటాయి మాకు కూడా చేతులు ఉంటే బాగున్నాను. ఎందుకంటే వాటికి చేతులు లేవు. చేతులు దేవుడు ఎవరికి ఇచ్చారని? మనుషులకి ఇచ్చారు. అంటే చేతులతో మనం మరి గొప్ప గొప్ప పనులు చేస్తూ ఉంటాం. యేసయ్య కూడా చేతులతో చాలా గొప్ప పనులు చేశారండి. అనేకమైన మహోపకారాలు, సూచక క్రియలు, అద్భుతమైన కార్యాలు ఎన్నెన్నో యేసుక్రీస్తు వారు చేశారు. అయితే ఎవరి చేతులు గొప్పవి? తోమావు గొప్పవా, యేసుక్రీస్తు చేతులు గొప్పవా అంటే మనం ఏం చెప్పగలమంటే యేసుక్రీస్తు చేతులే గొప్పవి. తోమా కూడా ఉన్నాయి చేతులు. అయితే ఆ చేతులు ఎలా తయారైనాయి అంటే అవిశ్వాసముతో నింపబడిన వ్యక్తి చేతుల వలె అవి ఉన్నాయి. కాబట్టి యేసుక్రీస్తును తడిమితేనే తప్ప నేను నమ్మను అని చెప్పే దృఢమైన సంకల్పంతో తోమా ఉన్నప్పుడు యేసుక్రీస్తు వారు చెప్తా ఉన్నారు, చూచి నమ్మిన వారి కంటే చూడక నమ్మిన వారు ధన్యులు. ఎందుకు యేసుక్రీస్తు వారు ఈ మాట చెప్తా ఉన్నారు అని మనం ఆలోచన చేస్తే మార్కు సువార్త 1వ అధ్యాయము 40వ వచనంలో మరి యేసుక్రీస్తు వారు ఒక స్వస్థత కార్యాన్ని అక్కడ జరిగించినట్లు మనం చూస్తా ఉన్నాం. మార్కు సువార్త మరి 1:40లో ఒక కుష్టి రోగి ఆయన యొద్దకు వచ్చి ఆయన ఎదుట మోకాళ్ళుని నీకు ఇష్టమైతే నన్ను శుద్ధినిగా చేయగలవని ఆయనతో చెప్పి ఆయనను వేడుకొనగా. దేవునికి స్తోత్రం. ఒక కుష్టి రోగి ఆయన యొద్దకు వచ్చిన వెంటనే ఏం చేశారంటే మోకాళ్ళు వేశాడండి. కుష్ఠరోగి ఆయన చూచిన వెంటనే, ఆయన దగ్గరికి వచ్చిన వెంటనే విశ్వాసంతో ఏం చేశారంటే మోకాళ్ళుని నీకు ఇష్టమైతే నన్ను శుద్ధినిగా చేయగలవు. అంటే మనం దీవించబడాలన్నా, మనం ఆశీర్వదించబడాలన్నా మన ఎడల ఆయన చిత్తం ఉండాలి, ఆయనకి ఇష్టలుగా మనము జీవించాలి. కుష్ఠరోగి అంటా ఉన్నాడు, నీకు ఇష్టమైతే నన్ను శుద్ధినిగా చేయగలవు, నీకు ఇష్టమైతే నన్ను శుద్ధినిగా చేయగలవు అని చెప్పి ఆయన్ని వేడుకున్నాడు. అప్పుడు ఆయనకి ఏమొచ్చిందంటే కనికరం వచ్చింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కనికరపడి చేయి చాపి వానిని ముట్టి నాకు ఇష్టమే నీవు శుద్ధుడవు. అంటే కుష్ఠరోగి యొక్క జీవితాన్ని మనం చూస్తే కనుక దే ఆర్ లీడింగ్ ద లెపర్. వారు కుష్ఠముతో జీవిస్తూ ఉన్నారండి. కుష్ఠం అంటే ఎలా ఉంటుందంటే
సాధారణంగా శరీరం అంతా ఒకే విధంగా ఉంటుంది. శరీరం చర్మం అంతా సమాంతరంగా ఉన్నప్పుడు కుష్ఠం ఉన్న వ్యక్తికి ఎలా ఉంటుందంటే శరీరం పల్లంగా ఎత్తుగా ఉంటుంది. ఆ రోమాలు కూడా వెంట్రుకలు ఎలా మారిపోతాయంటే తెల్లగా మారిపోతూ ఉంటాయి. వయసుతో సంబంధం లేదు. అటువంటి కుష్ఠంతో ఉన్న వ్యక్తి ఎక్కడ ఉంటాడంటే ఎక్కడో ఊరి బయట ఉంటాడు. ఊరిలోకి రావడానికి అవకాశం లేదు. ఊరిలో వాళ్ళు అనుకోకుండా ఆ కుష్ఠు రోగంతో ఉన్న వ్యక్తులు జీవించే స్థలానికి వెళ్తే అది మళ్ళా ఎవరికి అప్రతిష్ట అంటే వెళ్ళిన వారికి అప్రతిష్ట, కుష్ఠంతో ఉన్న వారికి మరీ బాధ. ఎందుకంటే వారే చాటింపు వేసుకోవాలి. ఏమనంటే నేను కుష్ఠరోగంతో ఈ ప్రాంతంలో ఉన్నాను, అనుకోని విధంగా మీరు ఇక్కడికి రాబోతా ఉన్నారు, మీరు రావడం వల్ల మంచిది కాదు అని చెప్పి తన రోగాన్ని తానే బయట పెట్టుకునేటువంటి పరిస్థితుల్లో ఎవరు ఉన్నారంటే ఆ లెప్రసీ వ్యక్తి ఉన్నాడండి. ఆ కుష్ఠరోగంతో ఉన్నటువంటి వ్యక్తి ఏం ధరించాడంటే ఒక గంట మోగుతుంది కదండి ఇలా ఊపినప్పుడు. అంటే తనకి దొరికిన సమయం అంతా తను ఏం చేయాలంటే ఆ బయట ఏం మోగించాలంటే సమయం దొరికితే ఏం మోగించాలి, గంట మోగించాలంటే ఆ గంట సౌండ్కి ఊరు లోపల ఉన్న వాళ్ళు ఒకవేళ అనుకోకుండా ప్రదేశాల్లోకి రాబోతా ఉంటే ఆ గంట శబ్దానికి వారు తెలుసుకోవాలి ఏమనంటే ఇక్కడ కుష్ఠరోగులు ఉన్నారు, ఈ ప్రాంతానికి మేము వెళ్ళకూడదనేటువంటి ఇంటెన్షన్ ఊరు లోపల ఉన్న వారికి కలిగే విధంగా కుష్ఠరోగంతో ఉన్న వ్యక్తులు ఎంత బాధ పడాలి. ఎవరైనా చెప్పుకుంటారండి పదే నాకు ఈ రోగం ఉంది, నా దగ్గర రోగం ఉంది అని చెప్పి చాటింపు వేసుకునే భయంకరమైన స్థితిలో ఎవరున్నారంటే కుష్ఠరోగంతో ఉన్నటువంటి వ్యక్తులు ఉన్నారు. అందుకని యేసు ఉన్నటువంటి ఆ ప్రాంతానికి కుష్ఠరోగి వెళ్ళి వెంటనే మోకాళ్ళ మీద పడి నీకు ఇష్టమైతే నన్ను శుద్ధుడిగా చేయగలవని చెప్పినప్పుడు యేసుక్రీస్తు వారు కనికరపడి జాలిపడి అయ్యో ఈ వ్యక్తి ఈ విధంగా ఈ రోగముతోనే జీవించి మరణించడం నాకు ఇష్టము లేదు, ఇతడు స్వస్థత పొందుకోవాలని చెప్పి ఆయన ఏం చేశారంటే నాకు ఇష్టమే నీవు శుద్ధులవు కమ్మని చెప్పినప్పుడు వెంటనే ఆ కుష్ఠరోగం వారిని విడిచిపోయాను. అతనికి ఏమొచ్చిందంటే స్వస్థత వచ్చింది. యేసుక్రీస్తు ప్రభువు చెప్తా ఉన్నారు నువ్వు వెళ్ళి యాజకునికి మోషే నియమించిన కానుక సమర్పించి నిశ్శబ్దంగా ఉండండి. అతను ఏం చేశాడంటే నిశ్శబ్దంగా ఎలా ఉండడండి, అతని దేహమే అతని గురించి సాక్ష్యం చెప్తా ఉంది. మునుపు ఎలా ఉన్నాడు ఈ వ్యక్తి, ఇప్పుడు ఎలా ఉన్నాడు, ఎలా జరిగింది అనే విషయం అందరిలో చాలా ఆశ్చర్యాన్ని కలిగించినప్పుడు అనేక మంది రోగులు వ్యాధులతో బాధలతో నానా రకాలైనటువంటి భయంకరమైన పరిస్థితుల్లో ఉన్న ప్రతి ఒక్కరూ కూడా ఎక్కడికి వెళ్ళిపోయారంటే అరణ్యంలో ఉన్నటువంటి యేసు దగ్గరికి జనసమూహం వెళ్ళిపోయింది. దేవునికి స్తోత్రం. ఆయన ఊర్లో నుంచి ఎక్కడికి వెళ్ళిపోయారండి యేసయ్య అంటే విస్తారమైన జనం వస్తా ఉంది కాబట్టి వారికి ప్రాంతాలు చాలా నేను అరణ్యంలోనికి వెళ్ళిపోతానని చెప్పి యేసుక్రీస్తు వారు అరణ్యంలోనికి వెళ్ళినప్పుడు విస్తారమైన జనసమూహం అక్కడికి వచ్చినప్పుడు ఆయన వారందరి గురించి ప్రార్థన చేసి ఉన్నారు. ఆయన ఎవరంటే కనికర సంపూర్ణుడు. దేవునికి స్తోత్రం. ఆయన చేతులు ఎవరు తాకడానికి ఇష్టపడినటువంటి ఆ కుష్ఠరోగంతో ఉన్నటువంటి వ్యక్తిని తాకేటువంటి హస్తాలు ఎవరి హస్తాలు అంటే ప్రభు అయిన యేసు హస్తాలు. కనికరపడే హృదయము, మనస్సు, శుద్ధ హృదయంలో ఇతరుల పట్ల జాలి కనికరము కలిగేటువంటి జీవితం ఎవరిది అంటే ప్రభు అయిన యేసుది. అయితే తోమ ఎలా ఉన్నాడంటే అవిశ్వాసమునకు కర్త అయిన దేవుడు దానిని కొనసాగించేవాడైన యేసు ఎదుట ఎలా చూస్తా ఉన్నాడంటే అవిశ్వాసం అనే కన్నులతో చూస్తా ఉన్నాడు. నా చేతులతో ఆ ప్రక్క బల్లెపు పోటు ఆ గాయాన్ని తాకాలి, ఆయన చేతి రంధ్రాల్లో నా వ్రేలు ఉంచితేనే గాని నేను నమ్మను అని చెప్పే సిద్ధాంతం మీద ఎవరు ఆధారపడ్డారంటే తోమ ఆధారపడినట్లు మనం చూస్తా ఉన్నాం. ఇంకా మనం చూస్తే కనుక మరి 32వ వచనం చూద్దామంటే మార్కు సువార్త 32
మొదటి అధ్యాయం 32వ వచనం. సాయంకాలము ప్రొద్దునప్పుడు జనులు సకల రోగములను దయ్యములు పట్టిన వారిని ఆయన యొద్దకు తీసుకుని వచ్చిరి. పట్టణమంతయు ఆ ఇంటి వాకిట కూడి ఉండెను. ఆయన నానావిధ రోగముల చేత పీడింపబడిన అనేకులను స్వస్థపరిచెను, అనేకమైన దయ్యములను వెళ్ళగొట్టెను. అవి తన్ను ఎరిగి ఉండినందున ఆయన ఆ దయ్యములను మాట్లాడ నీలేదు. ఇక్కడ మనం చూస్తే కనుక ఆయన దగ్గరికి అనేక మంది సకల జనులు, సకల రోగములతో ఉన్నవారు, దయ్యములు పట్టిన వారు ఆయన యొద్దకు వచ్చినప్పుడు ఆయన వారందరినీ ముట్టి స్వస్థత చేకూర్చారు. దయ్యములు పట్టిన వారు కూడా విడుదల పొందుకున్నప్పుడు ఆ దయ్యములు ఎవరిని గుర్తుపట్టాయండి? యేసును గుర్తుపట్టాయి. దయ్యాలకు కూడా తెలుసండి ఎవరు? యేసయ్య. ఎందుకంటే పాతాళములో మమ్మల్ని పడవేయడానికి అధికారము కలిగిన దేవుడు ఈయన ప్రభు అయిన యేసు అని చెప్పి ఆ దయ్యాలకు తెలుసు. ఇంకా వాటికి టైం ఇవ్వలేదండి. ముచ్చట్లు వేసుకున్నారండి, దయ్యంతో ముచ్చట వేసుకోలేదు. ఇంకా టైం లేదు, చాలా సమయము ఆయన దేని మీద గడిపేవారంటే దేవునికి ప్రార్థన చేయడంలో, అనేకమైన కార్యాలు దేవుని కొరకు చేయడంలో వారు మరి ఎంతగానో మరి సమయాన్ని వెచ్చించినట్టు మనం చూస్తా ఉన్నాం. దేవునికి స్తోత్రం. మరి యోహాను సువార్త 4వ అధ్యాయం చూద్దామండి. యోహాను సువార్త 4వ అధ్యాయము 46వ వచనం. యోహాను సువార్త 4:46. తాను నీళ్లు ద్రాక్షరసంగా చేసిన గలిలయలోని కానాకు ఆయన తిరిగి వచ్చెను. అప్పుడు కపెర్నహూములో ఒక ప్రధాని కుమారుడు రోగి అయి ఉండెను. యేసు యోదయ నుండి గలిలయకు వచ్చినని చదవండి. సూచికమైన మహత్కాలను చూడకపోతే ఎంత మాత్రం నమ్మాలని అతనితో చెప్పేవాడు. ప్రధాని ప్రభువా, నా కుమారుడు చావక ముందే రమ్మని ఆయనని వేడుకొని, యేసు నువ్వు వేయను, నీ కుమారుడు బ్రతికినాడని అతనితో చెప్పడం. ఆ మనిషి యేసు తనతో చెప్పిన మాట నమ్మి వేడుకొని. దేవునికి స్తోత్రం. ఒక ప్రధాని ఉన్నాడు. ఎక్కడంటే కపెర్నహూము నుంచి ఎక్కడికి వచ్చాడంటే గలిలయకు వచ్చాడు. గలిలయలో యేసు ఉన్నారని తెలిసి, యేసయ్య నా కుమారుడు జ్వరంతో బాధింపబడతా ఉన్నాడు. ఏ జ్వరం? విష జ్వరం అండి. విష జ్వరాలు ఏం చేస్తాయండి? మనిషిని లేకుండా చేస్తూ ఉంటాయి. అటువంటి విష జ్వరంతో ఉన్నటువంటి తన కుమారుని స్వస్థత కొరకు ఒక ప్రధాని మరి కపెర్నహూము నుండి గలిలయకు వచ్చినప్పుడు ఆయన అంటా ఉన్నాడు, అయ్యా నా కుమారుని స్వస్థపరచడానికి ఒకసారి మా ఇంటికి రండి అంటే, యేసయ్య అంటా ఉన్నారు ఆ ప్రధానితో, నువ్వు నీ ఇంటికి వెళ్ళు, నీ కుమారుడు స్వస్థత పొందుకుంటాడని చెప్పినప్పుడు ఆ విశ్వాసంతో ఆ ప్రధాని తన ఇంటికి వెళ్ళినప్పుడు తన కుమారుడికి ఏముందంటే స్వస్థత ఉంది. జ్వరం లేదండి, సంపూర్ణమైన స్వస్థత ఉంది. దాసులను అడిగాడు, ఈయన కుమారుడు ఎప్పుడు స్వస్థత పొందుకున్నాడంటే వారు అంటా ఉన్నారు 1 గంటకు స్వస్థత పొందుకుని. నిన్న 1 గంటకు ఈయన కుమారుడు స్వస్థత పొందుకున్నాడని చెప్పినప్పుడు ఆలోచన చేశాడు, నిన్న 1 గంటకే కదా యేసు నాతో ఈ మాట చెప్పారు. దేవునికి స్తోత్రం. ఇక్కడ ఏం జరిగిందండి? యేసు చెప్పిన గడియ ఆ ప్రధానితో గలిలయలో యేసు చెప్పిన గడి అందే ఆ ప్రధాని యొక్క కుమారునికి జ్వరం తగ్గిపోయి స్వస్థత వచ్చింది. అతడు మరునాడు తన దాసుని అడిగినప్పుడు ఆ దాసులు చెప్తా ఉన్నారు, నిన్న 1 గంటకి నీ కుమారునికి స్వస్థత వచ్చింది. దేవునికి స్తోత్రం. ఆయన ఎవరంటే కష్ట సమయాల్లో యేసయ్యను నమ్మితే మన నమ్మకాన్ని నిలబెట్టేటువంటి దేవుడు. ఏ సమయాలండి? కష్ట సమయాలు. అనేక మంది దాసులు ఉన్నారు, ప్రయోజనం లేదు. ఆస్తి ఉంది, ప్రయోజనం లేదు. ఆరోగ్యం కావాలి, ఆరోగ్యం ఇచ్చే దేవుడు పరలోకం నుండి దిగి వచ్చాడు. ఆయన గలిలయలో ఉన్నాడని తెలిసి కపెర్నహూము నుండి ప్రయాసపడి గలిలయకు వెళ్ళినటువంటి ఆ ప్రధానిలో దేవుడు ఏం చూశారంటే విశ్వాసాన్ని చూచాడు. దేవుడికి స్తోత్రం. విశ్వాసము లేకుండా దేవుడికి ఇష్టమై ఉండుట అసాధ్యం. ఎవరి మీద ఉంచాలంటే విశ్వాసం? దేవుని మీద విశ్వాసం ఉంచినప్పుడు ఆ విశ్వాసము గుండా
మనల్ని దేవుడు బలపరిచేటువంటి దేవుడు. మన ప్రధాని కుమారుడికి ఏమొచ్చిందంటే స్వస్థత వచ్చింది. ఎందుకు వచ్చిందంటే ఆయన చేతులు అద్భుతాలు చేసే చేతులు, ఆయన మాట స్వస్థతనిచ్చే మాట. విశ్వాసం అంటే చాలు కార్యాలు చేసేటువంటి దేవుడు. దేవునికి స్తోత్రం. ఓ పాస్టర్ గారు చెప్తా ఉన్నారు ఉదయం, మరి మోహన్ సి లాజరస్ గారు ఒక 5 minutes చిన్న మాట చెప్తా ఉంటారు ప్రతిరోజు. గల్ఫ్ దేశానికి సువార్త ప్రకటించడానికి వెళ్ళినప్పుడు ఒక వ్యక్తి వచ్చాడంటే ప్రార్థన చేయించుకోవడానికి. ప్రార్థన చేయించుకుంటా ఉన్నప్పుడు నీటిలో ఎవరెవరు ఉంటారని అయ్యగారు అడిగినప్పుడు పాస్టర్ గారు ఆ వ్యక్తి చెప్తా ఉన్నాడండి, నా భార్య బిడ్డలు ఇండియాలో ఉంటారండి, నేను ఇక్కడ ఉంటున్నాను. ఎన్ని సంవత్సరాల నుంచి నువ్వు ఉంటావంటే ఒక 15 సంవత్సరాల నుంచి ఇక్కడ ఉంటున్నాను. మరి నీ భార్య బిడ్డలను కూడా ఇక్కడికి తీసుకొచ్చి వాళ్ళతో కుటుంబంగా నీ దేవుణ్ణి ఆరాధించవచ్చు కదా, ఒక సంఘానికి మీరు అందరూ కుటుంబంగా వెళ్ళి ఆరాధించవచ్చు కదా అని చెప్పి ఆ సేవకుడు చెప్పినప్పుడు ఆ వ్యక్తి అంటా ఉన్నాడు, ప్రతి సంవత్సరం అప్లికేషన్ పెడుతున్నానండి, కానీ రిజల్ట్ చేస్తా ఉన్నారు. నాకున్న జీతంతో నేను ఒక్కనే ఉండడానికి అర్హత ఉంది, కానీ ఈ గల్ఫ్లో నా కుటుంబం అంతా కలిసి ఉండడానికి అర్హత లేదని చెప్పి ప్రతిసారి నా అప్లికేషన్ కొట్టేస్తున్నారండి ఇమిగ్రేషన్లో అని చెప్పి ఆ వ్యక్తి చెప్పినప్పుడు, దేవుడికి అసాధ్యమైనది ఏది లేదు, దేవుడికి అసాధ్యమైనది ఏది లేదు, ప్రభు చిత్తమైతే ఖచ్చితంగా కార్యం చేస్తారని చెప్పి ఇద్దరు చేతులు పట్టుకుని ప్రభుని ప్రార్థన చేసినప్పుడు ఆ సాయంత్రం మళ్ళా వెళ్ళాడంటే అప్లికేషన్ ఇచ్చుకుని. వారందరూ అంటా ఉన్నారంటే ఏమనంటే, చాలాసార్లు వచ్చారు కదా మీరు అప్లికేషన్ తీసుకుని, ఆ రూల్ని ఈ రోజే కొట్టేశారు, నీకున్న జీతంతో నువ్వు మరలా నీ కుటుంబాన్ని ఇండియా నుంచి ఇక్కడికి రప్పించుకుని ఇక్కడ ఉండొచ్చు అనే విషయం తెలుసుకున్నప్పుడు మొదటి అప్లికేషన్ అనండి ఆ చట్టాన్ని మార్చినప్పుడు వారు తీసుకున్నటువంటి మొదటి అప్లికేషన్ ఎవరిదంటే ఈ విశ్వాసది. దేవునికి స్తోత్రం. అంటే ఎవరి మీద విశ్వాసం అండి? దేవుని మీద విశ్వాసం ఉంటే అసాధ్యాలని సాధ్యంగా మార్చేటువంటి దేవుడు. నమ్ముట నీ వల్ల అయితే నమ్ము వారికి సమస్తము సాధ్యమని చెప్పి దేవుని యొక్క వాక్యము సెలవిస్తా ఉంది. మత్తయి సువార్త 8వ అధ్యాయము 14వ వచనం చూద్దాం. మత్తయి సువార్త 8వ అధ్యాయము 14వ వచనంలో మరి యేసుక్రీస్తు వారు ఎక్కడికి వెళ్ళారంటే పేతురు ఇంటికి వెళ్ళినప్పుడు జ్వరముతో పడి ఉన్న అతని అత్తను చూచి ఆమె చెయ్యి ముట్టగా జ్వరము ఆమెను విడిచి అంతటా ఆమె లేచి ఆయనకు ఉపచారం చేయ సాగాను. ఎవరైనా సేవకులు ఇంటికి వచ్చినప్పుడు నీరసంగా ఉన్నాం అనుకోండి, మనం ఇవ్వగలమా? ఆయన ఏమని తేవాలా? ఒక సేవకుడు వచ్చాడండి ప్రార్థించాడు, నీరసంగా ఉన్నాం అనుకోండి, మనం ఏం చేయగలమా? కనీసం మన హృదయంలో ఏదైనా ఇద్దామన్నా మనకున్న బలహీనతను బట్టి ఏమీ ఇవ్వలేం. యేసుక్రీస్తు ప్రభువు వారు కూడా మరి పేతురు ఇంటికి వెళ్ళినప్పుడు పేతురు యొక్క అత్త జ్వరంతో ఉంది. జ్వరం అంటే ఎలా ఉంటుందండి? చిన్న జ్వరం అనుకోండి పర్లేదు, అన్ని పనులు చేసేసుకోవచ్చు. ఒక్కొక్కసారి బలహీనత, మనం లేవలేము, కూర్చోలేము, ఇంకా ఉపచారం చేయలేం. అప్పుడు యేసుక్రీస్తు ప్రభువు వారు మరి ఆయన చేతితో ఆమెను ముట్టినప్పుడు జ్వరం ఆమెను విడిచి వెళ్ళిపోయినప్పుడు అంతటా ఆమె లేచి ఏం చేసిందంటే యేసుక్రీస్తు ప్రభువు వారికి ఉపచారం చేసింది. ఆయన హస్తాలు ఎటువంటివంటే స్వస్థపరిచే హస్తాలు. కష్ట సమయాల్లో యేసయ్య చేతిని మనం నమ్మాలండి. దేవునికి స్తోత్రం. కష్ట సమయాల్లో ఎవరు నమ్మాలండి? ఎవరు చేయి చూడాలి? అవసరతల్లో, ఇబ్బందుల్లో, ఆర్థికమైన సమస్యల్లో ఎవరి వైపు చూడాలి? ఎవరి చేతి వైపు చూడాలంటే ఆయన కుడి చేతిలో దీర్ఘాయు ఉన్నది, ఆయన ఎడమ చేతిలో ధనఘనతలు ఉన్నవి. అటువంటి దేవుని చేతులు మనం చూడాలంటే ఆ దేవుణ్ణి మనం హృదయపూర్వకంగా నమ్మాలి. నమ్మినప్పుడు మన జీవితాల్లో ఆయన కార్యం చేసేటువంటి గొప్ప దేవుడై ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అయితే ఆయన చేతులు ఇంకా ఏం చేస్తున్నాయంటే తలుపులు తడతా ఉన్నాయండి. ఆయన చేతులు ఏం చేస్తా ఉన్నాయి? హీఈస్ నాకింగ్ ఎట్ ది డోర్. ఆయన చేతులతో ఆయన తలుపును తడతా ఉన్నాడు. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయము 20వ వచనం మనం చూస్తే కనుక, ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 20వ వచనము,
ఇదిగో నేను తలుపు దగ్గర నిల్చుని తట్టుచున్నాను. ఎవడైనను నా స్వరం విని తలుపు తీసిన ఎడల నేను అతని యొద్దకు వచ్చి అతనితో నేనును నాతో కూడా అతడును భోజనము చేయను. దేవునికి స్తోత్రం. ఆయన చేతులతో ఏం చేస్తా ఉన్నాడంటే హృదయం అనే తలుపును తడతా ఉన్నాడు. హృదయం అనే తలుపును ఎవరు తట్టరండి. హృదయం అనే తలుపును ఈ భూమి మీద ఉన్న మనుషులు ఎవరు కూడా తట్టలేరు, తట్టిన ఉపయోగం లేదు. కానీ మనం ఏం చేస్తామంటే ప్రతిదానికి హృదయాన్ని తెరుస్తాం. దేనికండి? లోకాశలకి మన హృదయాలు తెరుస్తూ ఉంటాం. తెరిచినప్పుడు మరి లోకంలో ఉన్నటువంటి ప్రతి చీకటి కూడా మనలో ప్రవేశించినప్పుడు మనం కూడా ఎలా మారిపోతామంటే అపవాది సంబంధులుగా మారిపోతాం. అందుకని ప్రతిదానికి మన తలుపు తెరవకూడదు. హృదయం అనే తలుపుని ఎప్పుడు తెరవాలంటే యేసు మనల్ని తట్టినప్పుడు వెంటనే మన తలుపు తెరిచినప్పుడు ఆయన లోనికి వచ్చి ఆయన మనతోనూ మనము ఆయనతోనూ సహవాసము భోజనం చేసేటువంటి కృప ఆయన అనుగ్రహించును గాక. దేవుడికి స్తోత్రం. మరి పూర్వం అందరూ ఏం చేసేవారండి? కట్టెల పొయ్య వెలిగించడానికి ఏం కావాలండి? గట్టిగా చెప్పాలి. పొయ్యి వెలిగించడానికి పొగలు కావాలి, అగ్గిపెట్టి కావాలి, సరిగా వెళ్ళకపోతే కిరసాయిలు కావాలి. ఆ పొయ్యి మీద ఒక పాత్ర పెడతాం. వెలిగించినప్పుడు ఏమొస్తుందండి? మంట వస్తుంది, పొగ వస్తుంది, ఇంకా బూడిద రాదా? బూడిద కూడా వస్తుంది. బూడిద తీయాలా తీయకూడదండి? పొయ్యి వెలిగించిన రోజు తెలుసు ఏం చేస్తారండి? బూడిదని కొంచెం చేస్తూ ఉంటారు. ఒకటి పొల్లలు పడుతూ ఉంటారు. మనం కూడా ఏం చేయాలంటే వాక్యం అనే ఈ పొల్లలు ఏం చేసుకోవాలంటే ప్రతిరోజు వాక్యాన్ని మనం ధరించుకోవాలి. దేవునికి స్తోత్రం. పొల్లలు ఏ విధంగా అయితే మంటకి ఉపయోగపడతాయో ఆ విధంగా పొల్లల్ని, వాక్యం అనే పొల్లల్ని మనం మరి వెంబడిస్తూ ఉండాలి, వాక్యాన్ని ధరించుకుంటా ఉండాలి. అయితే పనికి రానటువంటి బూడిదని ఏం చేసుకోవాలండి? మనలో ఏదైనా పనికి రానటువంటి బూడిద ఉంటే దాన్ని తీసేసుకుంటా ఉంటే, మళ్ళీ వాక్యాన్ని తగిలించుకుంటా ఉంటే, పుల్లలను తగిలించుకుంటా ఉంటే ఆ పరిశుద్ధాత్మని అగ్ని చేత పుల్లలు మండుతూ ఉంటాయి. అవసరము లేనటువంటి బూడిద తీసివేయబడతా ఉంటది. ఒక పదార్థం తయారు చేయబడతా ఉంటుంది. దేవునికి స్తోత్రం. అందుకని ఆయన ఏం చేస్తా ఉన్నాడంటే తలుపును తడతా ఉన్నాడు. ఆయన తలుపు తట్టినప్పుడు ఆయన స్వరం విని వెంటనే ఎవరైతే లోబడతారో వారి మీదకి ఆశీర్వాదం వచ్చును గాక. ఆయన స్వరం విని ఎవరైతే వారి జీవితాన్ని మార్చుకుంటారో, పనికి రానటువంటి ప్రతి దాన్ని ఈ భూమిని ఏ విధంగా అయితే తీసేసుకుంటేనే మంట పెరుగుతాదో అదేవిధంగా మనము కూడా దైనందిన జీవితాల్లో దేవునికి పనికిరాని ప్రతి విషయాన్ని కూడా మనలో నుండి మనం తీసివేసుకుంటూ వాక్యాన్ని ఆధారం చేసుకుని మనం బ్రతికినప్పుడు దేవుడు మన జీవితాల్లో గొప్ప కార్యం చేయును గాక. ఆమేన్. మరి ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 1వ వచనం మనం చూద్దామండి. ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 1వ వచనం. ఎఫెసులో ఉన్నటువంటి సంఘపు దూతలకు ఇలాగు వ్రాయును, 7 నక్షత్రములు తన కుడి చేత పట్టుకొని 7 దీపస్తంభముల మధ్య సంచరించువాడు చెప్పు సంగతులు ఏమనగా. సరిపోతుందండి. ఆయన ఎటువంటి దేవుడు అంటే 7 నక్షత్రాలు ఆయన కుడి చేత పట్టుకున్నవాడు. ఎన్ని నక్షత్రాలండి? 7 నక్షత్రాలు. 7 దీపస్తంభముల మధ్య సంచరించే దేవుడు 7 సంఘాలకు మరి దూతలుగా ఈ వర్తమానాలన్నీ కూడా ఆయన చెప్తా ఉన్నాడు. మనం ఎలా ఉండాలంటే మరి ఆయన కొరకు నమ్మకంగా జీవించాలి. ఫిలదెల్ఫియా సంఘం ఎలా ఉందండి? ఒకసారి చదువుతారా? మరి 7 సంఘాల్లో ఒక సంఘము ఫిలదెల్ఫియా. ఆ ఫిలదెల్ఫియా సంఘం గురించి మరి ఒకసారి మనం చదువుకుందాం. తీసారండి ఫిలదెల్ఫియా సంఘము.
మరి 7వ వచనం అండి, 3:7. ఫిలదెల్ఫియాలో ఉన్న సంఘపు దూతకు ఇలాగు ప్రాయము, దావీదు తాళపు చెవి కలిగి ఎవడను వేయలేకుండా తీవాడును, ఎవడను తీయలేకుండా వేయువాడునైనా సత్య స్వరూపియకు పరిశుద్ధుడు చెప్పు సంగతులు ఏమనగా, నీ క్రియలను నేను ఎరుగుదును. నీకున్న శక్తి కొంచెమైంది నన్ను, నీవు నా వాక్యమును గైకొని నా నామమును ఎరుగననలేదు. ఇదిగో తలుపు నీ ఎదుట తీసి ఉంచున్నాను, దానిని ఎవడునో వేయనేరడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆయన తలుపు తెరిస్తే ఎవరు వేయలేరు, తీస్తే ఎవరు వేయలేరు, వేస్తే ఎవరు తీయలేరు. అటువంటి గొప్ప దేవుడు. మరి దావీదు తాళపు చెవి కలిగినటువంటి దేవుడు. ఆయన మరణం యొక్క, పాతాళ లోకం యొక్క తాళపు చెవులు కలిగినటువంటి దేవుడు. ఆయన చేతులు ఏం చేస్తాయండి? సాహస కార్యాలు చేస్తాయి. ఆయన చేతులు మహోపకారాలు చేస్తాయి. ఆయన చేతులు రోగులకు స్వస్థత ఇస్తాయి. తృణీకరింపబడిన వారిని సహితము మరి తాళేటువంటి చేతులు. దేవునికి స్తోత్రం. మరి కనికరించేటువంటి చేతులు, పట్టుకునేటువంటి చేతులు. మరి కుష్ఠు రోగముతో ఉన్న వ్యక్తిని సైతము ఆయన పట్టుకొని అతని ఎడల కృప చూపి కనికరపడి బాగు చేసినటువంటి దేవుడు. మనం ఎటువంటి విశ్వాసం కలిగి ఉండాలంటే, చూడక నమ్మిన వారు ధన్యులు. చూచి నమ్మిన వారికంటే చూడక నమ్మిన. ఎలా చూడగలమంటే ఆత్మీయ నేత్రాలతో చూడగలము. దేవునికి స్తోత్రం. బాహ్య నేత్రాలతో చూచినవన్నీ నిత్యములే అని చెప్పుకోవడానికి అవకాశం లేదు. ఈరోజు మనం చూసేవన్నీ కూడా కనిపిస్తా ఉన్నాయి కళ్ళకి. ఇవన్నీ కూడా ఒకరోజు అదృశ్యం అయిపోతా ఉంటాయి. చూడని ఉన్నాయండి. నరకం అది నిత్యము ఉండేది. పరలోకం మనం ఇప్పుడు చూడట్లేదు, కానీ అది నిత్యము ఉండేది. నిత్యములు ఏవి, అనిత్యములు ఏవంటే విశ్వాసమైన కన్నులు కలిగి ఉంటేనే అవి మనకి కనబడతాయి. అందుకని విశ్వాసంతో ముందుకు సాగాలి. ట్రస్ట్ ఇన్ ద హ్యాండ్ ఆఫ్ జీసస్ ఇన్ డిఫికల్ట్ టైమ్స్. ట్రస్ట్ ఇన్ ద హ్యాండ్ ఆఫ్ జీసస్ ఇన్ డిఫికల్ట్ టైమ్స్. కష్ట సమయాల్లో దేవుని చేతిని నమ్మాలి. దేవునికి స్తోత్రం. అటువంటి నమ్మకము, విశ్వాసము, మరి దేవుని మీద మరి స్థిరమైన విశ్వాసము, మరి జీవితాంతము మనం కనపరచడము నజరుడైన యేసు నామములో అది అనుగ్రహించబడును గాక. ఆమె చిన్న ప్రార్థన చేద్దాం. సర్వశక్తిమంతుడా, జీవం గల యేసయ్య, మీకు వందనాలు ప్రభువా. ట్రస్ట్ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ జీసస్ ఇన్ డిఫికల్ట్ టైమ్స్. కష్ట సమయాల్లో దేవుని చేతుల మీద నమ్మకం ఉంచాలనే మాటల ద్వారా ఇతరుల తండ్రి నీ నామాన్ని మహింపరిచాం. విన్న వాక్యాన్ని ప్రతి హృదయంలో స్థిరపరచమని, ఒకడు నాటిన వాడు, ఒకడు నీళ్లు పోసిన వాడు, వృద్ధి కలుగు చేసే యేసయ్య, నీ మీద మేము ఆధారపడి ఉన్నాం. నీవే మా అందరికీ ప్రభువా జీవితాల్లో అంతరంగా పురుషుడైన ఆత్మను వృద్ధి చేసే కృప నిశ్చయముగా మేమందరము పొందుగాక. నజరుడైన యేసు నామములో ఈ ప్రార్థన మీకు సమర్పిస్తున్నాం తండ్రి. ఆమేన్.